హలో అండి, నమస్తే. మనకైతే సంక్రాంతి పండగ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది సకినాలు, అరిసెలు. ఈసారి మేమైతే అరిసెలతో సంక్రాంతిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడ మెత్తని మృదువైన అరిసెలు కావాలంటే ఫస్ట్ మనము ఓవర్ నైట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అందులో పానకానికి బెల్లం కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ బెల్లాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో కాస్త నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి ఒక గట్టి ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. అవి మెత్తగా రావాలంటే మనకి అరిసెలు అందులో కాస్తంత ఆయిల్ వేయాలి. అలాగే గీ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు అరిసెలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనకు పాకం అనేది ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ పాకం వచ్చిన తర్వాత మనం ఆ బౌల్ని దింపేసి అందులో పొడి పిండిని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మనకైతే ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. సో ఇలా ఒక కంచుట్లో ఆయిల్ వేసి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మనము పూరిలాగా వత్తుకోవాలి. ఇలా కాగుతున్న ఆయిల్లో ఈ అరిసెల్ని వేసి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇవైతే చక్కగా మంచిగా పొంగినాయండి. ఇలా బయట తీసిన తర్వాత ఇందులో వీటికి ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది కాబట్టి వీటిని వత్తుకోవాలి. ఆయిల్ పోయే వరకు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోవాలి. ఇలా వత్తుకుంటే ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది. ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మనకైతే మెత్తని సాఫ్ట్గా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మేము అరిసెలతో సంక్రాంతిని ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరేం పిండి వంటలు చేసుకున్నారు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.